అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అసలు ఒక మనిషి ఎందుకు తప్పిపోతున్నాడు? క్రీస్తులో ఉన్న సరళత నుండి ఎందుకు తప్పిపోతున్నాడు? ఒక మనిషి ఇంకో మనిషికి శత్రువు కాదు. మనకున్న ఏకైక శత్రువు ఎవరు? అపవాది. మన విరోధి ఎవరు? అపవాది. మనకి కీడులు జరగటానికి, శాపములు దేవుని యొద్ద నుంచి రావటానికి మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ సాతాను యొక్క తంత్రములకు, సాతాను యొక్క ప్రలోభాలకు, సాతాను యొక్క తలంపులకు గురి కావటం అనేది ఎవరు తప్పు? మన తప్పే. మోసపోయే స్థితిలో మనం ఉండకూడదు. లోకంలో మోసం చేసేవారు చాలామంది ఉంటారు, కానీ ఎవరిని మోసం చేస్తారు? ఎవరైతే మోసపోయే స్థితిలో ఉన్నారో వారు గమనించే మోసం చేస్తారు. కాబట్టి మోసపోమని బైబిల్ చెప్తుందా? మోసపోకూడదు. చాలామంది నేను అమాయకుడిని, నేను అమాయకురాలిని, నేను మోసపోయాను అంటారు. మోసపోయే స్థితిలో ఉండొద్దు. మెలకువగా ఉండుడి. దేవుడి జ్ఞానంతో నిండి ఉండండి. మోసపోవద్దు. కొన్ని మోసపోవటం అనేది ఆ దెబ్బ తీరనిది, మరలా కోలుకునే అవకాశం ఉండదు. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి సరళతను, సులభతరాన్ని ఏం చేసుకుంటారు? పోగొట్టుకుంటారు. పవిత్రతను పోగొట్టుకుంటారు. పోగొట్టుకోవటం అంటే సాతానుడు దొంగిలిస్తున్నాడు అని. క్రీస్తులో సరళత ఉందా లేదా? యేసుక్రీస్తు వారు మనపై మోపిన కాడి సులువైందా కాదా? సులువైన కాడిని తీసి పక్కన పెట్టి ఏ కాడి పెట్టుకుంటారు? పాపం అనే బరువైన కాడిని పెట్టుకుంటారు. ఆ కాడి ఎవరు పెట్టుకుంటారు? మోసపోయిన వాళ్ళు. క్రీస్తులో వర్ధిల్లుతూనే ఉంటారు. నిదానంగా సాతానుడు మనలో ఉన్న బలహీనతలు గమనించి శోధించినప్పుడు, శోధనలో ప్రవేశించి సులువైన కాడిని వదులుకొని బరువైన పాపపు కాడిని మోస్తూ ఉంటారు. వారికి ఎటువంటి మేలులు ఉండవు. ఎందుకని? క్రీస్తులో నుంచి సాతానులోనికి ప్రవేశించినటువంటి వ్యక్తి, సాతాను రాజ్యంలోనికి ప్రవేశించిన వ్యక్తికి ఏం జరుగుతుంది? సరళత పోయి కఠినత వస్తుంది. జీవితం కఠినమైపోతుంది. జీవితం బరువైపోతుంది. ఎవరికి? క్రీస్తులో నుంచి దొంగిలింపబడిన వ్యక్తికి. సాతానుడు దొంగిలిస్తున్నాడు. వారి యొక్క సులభతరమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని దొంగిలిస్తున్నాడు. భూమిపై జీవించడం చాలా కష్టం అంటారు, కానీ క్రీస్తులో ఎంతో సంతోషం అనేది ఉంటుంది. క్రీస్తులో ఉన్న సులభతరమైన జీవితం ఎంతో ఆనందాన్ని ఇస్తుంటే ఆ ఆనందాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. పరిశుద్ధాత్మను వల్ల కలిగే ఆనందాన్ని తీసివేస్తున్నాడు సాతానుడు. దానికి ఎవరు బాధ్యులు? మనమే. ఎవరి మీద చెప్పడానికి వీల్లేదు. ప్రతి దాంట్లో మన విరోధి అయినటువంటి సాతానుడు మాత్రమే చూస్తే భూమి మీద కలహాలు ఉండవు, భూమి మీద కక్షలు ఉండవు, భూమి మీద ఏ మనిషి మీద మనం చాడీలు చెప్పం. నీవు మోసపోయే స్థితిలో ఉన్నావు. నీవు దేవుడి జ్ఞానం లేకుండా ఉన్నావు. నీవు పసిపిల్లవాడి వలె ఎవరైనా మోసం చేస్తే మోసపోయే స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరి జోక్యము, ఏ మనుషుల యొక్క జోక్యము లేదు. మోసపోవద్దు. మెలకుగా ఉండాలి. నిబ్బరం కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేని వారు తప్పిపోతారు, మోసపోతారు, దొంగిలించబడతారు. చిన్నపిల్లలు తిరణాల్లో తప్పిపోరా? పెద్దోళ్ళు తప్పిపోరే? పెద్దోళ్ళని తీసుకెళ్ళరే? పిల్లలైతే ఈజీగా మోసపోతారు. ఏదో చాక్లెట్ ఇస్తే వారు చాక్లెట్ వైపే చూస్తారే కానీ అందులో మత్తు కలుపుతారు ఇంత ఆలోచిస్తారా? వివేచన అనేది వారికి ఉండదు. అటువంటి స్థితిలో క్రీస్తు సంఘ సభ్యులు ఉండకూడదు. వివేచన లేని వారిగా ఉంటే వారు మోసపోతారు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోల్పోతారు. క్రీస్తులో నుంచి ఎప్పుడు బయటికి లాగుదామని సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. క్రీస్తులో నుంచి లాగిన వెంటనే వారు సాతాను రాజ్యంలో బరువైన కాడిని పెట్టుకుంటారు. సులువైనటువంటి కాడిపోయి బరువైన కాడిని పెట్టుకొని ప్రయాసపడి భారం మోస్తూనే ఉంటారు జీవితాంతం. ఆ భారం మోస్తూనే చనిపోతారు. ఇది జరిగేది. కానీ మనం ఏం చేయాలి? మనల్ని మోసం చేసేటువంటి
మనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను, మనలో ఉన్నటువంటి మంచి గుణాలను దొంగిలించేటువంటి సాతానుడు మనిషి అయితే మనం గుర్తించవచ్చు. మనుషులను అయితే మనం కనపడతారు కంటికి, వారు చేసేది, వారు మనల్ని అప్రోచ్ అయ్యేది కనిపిస్తుంది. కానీ సాతానుడు కంటికి కనపడతాడా? కంటికి కనిపించడు. కాబట్టి దేవుడు సాతానుడు గురించి మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. మీకు ఇలాంటి తలంపులు వస్తాయి, ఇలా అయిపోతారు, మీలో ఉన్నటువంటి నాణ్యమైనవి కోల్పోతారు మీరు అని. అలాగే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను సైతము లాగేసుకుంటాడు. మనము అంతకుముందు మనకున్న ఆధిక్యత అనగానే నలుగురు సైలెంట్ అయిపోయేవారు. దేవుడు ఆధిక్యతను మనకిస్తే ఆధిక్యతను కూడా మనము మన నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకుంటే ఈసారి అంటే ఆ నలుగురు ఏంటి చెప్పు అంటారు. అంటే ఏమైంది? మన యొక్క అధికారాన్ని ఏం చేసాం? పోగొట్టుకున్నాం. మనకున్న అధికారము, మనకున్న గౌరవము, విలువ మొత్తం కూడా సాతానుడు ఏం చేశాడు? దొంగిలించేసాడు. అందుకే మనము ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకు పరిశీలించుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని సైతం మనం పోగొట్టుకునేటువంటి సమయం వస్తుంది. భూమి మీద సమస్తాన్ని ఏలమని దేవుడు హవ్వకి ఆదాముకు చెబితే అధికారాన్ని ఏం చేశారు? దుర్వినియోగం చేసుకున్నారు. ఆదికాండము 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే 13వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలో, భూజంతువులన్నింటిలో నీవు శపింపబడిన దానివై నీవు కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ జరిగింది. ఎక్కడ? ఏదెన్ తోటలో జరిగింది. మొట్టమొదటిసారి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం జరిగింది. ఎవరు? స్త్రీ. తాను పనిచేసి తన భర్త కూడా చేసేలాగున ప్రేరేపించింది. ఒకరి ద్వారా ఒకరికి సాతానుడు పరకాయ ప్రవేశం చేసి మాట్లాడాడు. నేను ఇక్కడే ఉన్నా, నా వాయిస్ ఇందులో నుంచి అందులోకి వెళ్ళిందా లేదా? సాతానుడు సర్పం ద్వారా మాట్లాడాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఆ తర్వాత మన మాటకు విలువ అనేది ఉండదు. ఇప్పుడు చెప్పండి, పాపం చేసిన తర్వాత వారి మాట, వారి బిడ్డలు వింటారా? తల్లిదండ్రుల్లో ఉన్న ఆ చెడ్డ గుణాన్ని గమనిస్తారా? పిల్లలు గమనిస్తారు. గమనించి మాట వింటారా? చెడిపోతారా? అంతే. కయ్యూను ఏం చేశాడు? కయ్యూను నరహత్య చేశాడు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, ఆధిక్యతలను సైతం మనం ఏమవుతాం? పోగొట్టుకుంటాం. సాతానుడు, నీకు ఎంత మంచి ఆధిక్యత ఉందా? నీకు ఇంత మంచి గౌరవం ఉందా? నీ మాటకి ఇంత విలువిస్తున్నారా? నీ మాటకి ఎంత ప్రాబల్యం ఉందా? నేను అది తీసేస్తాను చూడు అని చెప్పి ఆ వ్యక్తులు తప్పిపోవులాగున, అతని మాటకు విలువ లేకుండా ఉండులాగున సాతానుడు ఏం చేస్తాడు? వారు చెడ్డ గుణాలకు అలవాటయ్యే విధంగా, వ్యసనాలకు అలవాటయ్యే విధంగా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు ఆ మాట విన్న వ్యక్తులు ఈసారి నుంచి వింటారా? వినబుద్ధి అయిద్దా? ఇంకా వినబుద్ధి కాదు. పాపం చే ప్రతివాడు పాపానికి బానిస. తర్వాత మొట్టమొదటిసారి పాపం చేసిన తర్వాత హవ్వ ఆదాముకు పుట్టినటువంటి కయ్యూను ఎలా నడుచుకున్నాడు గమనించారుగా? ఎలా నడుచుకున్నాడు? దేవునిపై సనుక్కున్నాడు. శ్రేష్టమైన బలులు ఇవ్వలేకపోయాడు. దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడు. స్త్రీని కూడా దేవుడు శపించాడు. ఆ సర్పాన్ని శపించాడు, స్త్రీని శపించాడు. బ్రతుకు దినములన్నీ వీరేం చేయాలి? కష్టపడి
పని చేసుకుని తినాలి. అంటే అంతకుముందు అలాగూ లేదన్నమాట. చక్కగా ఈ యొక్క లోకంలో ప్రతీది ఏడవలసిన మనిషి కష్టపడి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు జంతువులు మనుషుల మీద దాడి చేసేవి కాదు ఏదైనా తోటలో. ఇప్పుడు మనుషులంటే వాటికి బెదిరొచ్చింది, అవంటే మనిషి కూడా భయపడతాడు. దేవుడిచ్చినటువంటి కొన్ని అధికారాలు, ఆధిక్యతలు సైతము సాతానుడు ఏం చేస్తున్నాడు? దొంగిలించేస్తున్నాడు. అవన్నీ పోగొట్టుకుంటున్నాడు మనిషి. దేనివల్ల? ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల. ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి? ఎలా నిర్లక్ష్యం చేస్తారు? బైబిల్ చదవటం మానితే చాలు, ప్రభురాత్రి భోజనాన్ని మానితే చాలు, బైబిల్ క్లాసెస్ మానితే చాలు, ఇంకా చాలు. ఆత్మీయ జీవితం ఏమైపోయినట్టు? ఇంకా అస్తవ్యస్తం అయిపోయినట్టే. హృదయం నిండా అపవిత్రత అనేది నిండుకుంటుంది. అపవిత్రత ఎక్కడైతే నిండుకుంటుందో అక్కడ దేవుని ఉగ్రత అనేది ఉంటుంది. ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతారు. కుటుంబంలో యజమాని అయినటువంటి భర్త మాటకు విలువ కూడా ఉండదు. దేవుడిచ్చిన ఆధిక్యత సాతానుడు ఏం చేస్తాడు? దొంగిలిస్తున్నాడు. ఆధిక్యత లేనప్పుడు వింటారా? వినరు. నేను బలంగా ఉన్నాను నా మాట వినాలంటారా? అంటే బలంగా లేని వాళ్ళ మాట వినరా? శారీరకంగా ఆ ఆధిక్యత అనేది దేవుడే ఇస్తాడు. దాన్ని నిలుపుకోలేకపోతే దేవుడే ఆధిక్యతను తీసేస్తాడు. మన మాటకు విలువ అనేది ఉండదు. మాటకు విలువ లేకుండా, గౌరవం లేకుండా ఉండాలన్నది సాతాను యొక్క ఉద్దేశము. మన విరోధి అయిన సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని పిల్లల గౌరవంగా, ఆధిక్యతను కలిగి, అధికారమును కలిగి ఉండకూడదు. అధికారమును కోల్పోయి ఏ అధికారం కిందకి రావాలని కోరుకుంటాడు? వాడి అధికారం కిందకి రావాలని కోరుకుంటాడు. వాడి అధికారం కింద అంతా కూడా ఏముంటాయి? కలహాలు, అపవిత్రత, నేత్రాశ, జీవపుటమ్మము, ఇంకేముంటాయి? శరీరాశలు ఉంటాయి. సాతాను అధికారం కింద. ఆ అధికారం కిందకు తీసుకెళ్లాలని చూస్తాడు. తర్వాత దేవుని పిల్లలకు ఉన్నటువంటి మంచి పేరును ఎప్పుడు చెడగొడదామా అని చూస్తాడు. అదేంటి? దేవుడు కుమారుడు ఎదుగుతున్నాడు. క్రీస్తులోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ఈ బిడ్డ ఏంటి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. ఒక మాట అనడానికి ఏమి లేదేంటి? ఇతనికి మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని నేను పాడు చేయాలి. మనుషులందరూ చెప్పుకుంటారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ బిడ్డ బాగా అభివృద్ధి చెందాడు, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. కాబట్టి అందరిలో ఈ వ్యక్తికి ఏముంది? మంచి పేరుంది. దేవుని మహింపరుస్తాడు అనేటువంటి పేరుంది. దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాడనే మంచి పేరుంది. సాతానుడు ఏం చేస్తాడు? దాన్ని నలుగురిలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని తీసివేయటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఉదాహరణకి యేసుక్రీస్తు వారికి మనుషులలో మంచి సాక్ష్యం ఉందా లేదా? ఒక పక్క మంచి సాక్ష్యం ఉంటే ఎస్ ఆయన దేవుడి కుమారుడే. పేతురు ఏం చెప్పాడు? నీవు దేవుని పరిశుద్ధుడివి అని చెప్పాడు. అలా మంచి సాక్ష్యం ఉంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని పడద్రోయటానికి, తీసివేయటానికి సాతానుడు ఎన్ని విధాలు ప్రయత్నించాడు. ఉమ్మూయించాడు, అర్ధనగ్నంగా నిలబెట్టాడు. సిలువ వేయబడులాగున అక్కడ ఉన్న వారందరినీ ప్రేరేపించాడు. యేసుక్రీస్తు వారిని అనరాని మాటలు అనులాగున సాతాను దూతలుగా మనుషుల్ని వాడాడు. అలాగే క్రీస్తు వలె ఎదిగే ఎవరికైనా సరే మీకున్నటువంటి మంచి సాక్ష్యము పోవులాగున, మీకున్న మంచి పేరు పోవులాగున, అందరి ఎడల, అందరి ముందు మనకు చెడ్డ పేరు వచ్చేలాగా, మనకున్న గౌరవం పోయేలాగా సాతానుడు మన సాక్ష్యాన్ని దొంగిలించాలని, మంచి సాక్ష్యాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 'అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 7 వరకు చూద్దాం. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు
క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నాడు. గర్వాంధులుగాను అలాగే ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. దేని గురించి? దేవుని శిక్షా విధికి లోపడేటట్లు కొత్తగా వచ్చిన వారే ఉండకూడదు. కొత్తగా వచ్చిన వారు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళే ఉంటారా? చర్చిలో ఉండరు కదా. వారు క్రీస్తుని కూర్చున్న సువార్త విని క్రీస్తులోకి వస్తారు. ఆ తర్వాత ఆత్మీయంగా ఎదిగి బలంగా ఉండాలి కదా. వాక్యం అనే పాలన అపేక్షించి బలంగా ఉండాలి. కానీ ఈ అధ్యక్షుడు అనేవారు కొత్తగా చేరిన వారే ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండాట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. అధ్యక్ష పదవి ఆశించిన వారికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? వెలుపటి వారి చేత, సంఘంలో కాదు, వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? అమ్మో, సంఘ పెద్దగా ఉంటే సంఘ పెద్ద నిర్వర్తించాల్సిన పనులన్నీ అతను చేస్తూ ఉంటే సంఘము ఏమైంది? క్షేమాభివృద్ధి చెందుతుంది, సంఘం పెరుగుతుంది, క్రీస్తు సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముందు ఎవరి యొక్క సాక్ష్యము పడద్రోయబడాలి? పెద్దల యొక్క సాక్ష్యం. నలుగురిలో ఉన్నటువంటి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉన్నటువంటి సంఘ పెద్దల్ని సాతానుడు ఏం చేయాలనుకుంటాడు? నిందలు వేసి. నింద అంటేనే నిజం కాదు. నింద అంటే అర్థం ఏంటి? నిజం కాదు అది. నిందలు వేసి సంఘ పెద్దగా ఉండకుండా ఉండునట్లు, పెద్ద మాట సంఘంలో ఎవరు వినకుండా ఉండునట్లు వారి మీద నిందలు వేసి అతనుకున్న మంచి సాక్ష్యాన్ని పాడు చేస్తాడు సాతానుడు. ఇలాంటి పని సాతానుడు మనుషుల ద్వారా చేయిస్తూ ఉంటాడు. మనం ఎవరి మీద నిందలు వేసినా, చూడకుండా మాట్లాడినా, మనం వినకపోయినా సరే విన్నట్టుగా మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం. అంటే నువ్వు ఎవరు చెప్పినట్టు వింటున్నావు? సాతానుడు చెప్పినట్లు. దేవుని పిల్లలకి ఉన్న మంచి సాక్ష్యాన్ని పాడు చేయాలి. దేవుని కుమారులకు ఉన్నటువంటి మంచి పేరును పాడు చేస్తే మిగతా వారు కూడా ఒకరిని బట్టి మిగతా వారంతా ఏమవుతారు? తప్పిపోతారు. అలాగే దేవుని సేవ చేసేవారికి వారిపై నిందలు, వారిపై అగౌరవం కలిగేలాగా, వారి మాటకు విలువ లేకుండా ఉండేలాగా సాతానుడు మంచి సాక్ష్యం ఉన్న వారిని సైతం పడద్రోయడానికి, వారికి ఉన్నటువంటి మంచి పేరును దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరి ద్వారా? అప్పట్లో సర్పం ద్వారా చేస్తే ఇప్పుడు మన తోటి మనుషుల్నే వాడుకుంటాడు. మరి నిందేయాలంటే సాతానుడు వచ్చి మాట్లాడితే సాతాను యొక్క వాయిస్ మనకి వినపడిద్దా? ఎవరో ఒక శరీరాన్ని వాడతాడు, ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు. చూడండి, చాలా జాగ్రత్తగా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే, మనకున్న స్థితి ఇలాగే ఉండిద్దని అనుకోవద్దు. మనకున్న మంచి స్థితి, ఆరోగ్యకరమైన వాతావరణం ఇలాగే ఉండిద్ది అనుకోవద్దు. ఎవరో ఒకరిని సాతాను ప్రేరేపించినప్పుడు నీకున్న ఫేమ్, నీకున్న కీర్తి, నీకున్న మంచి పేరును, నలుగురిలో ఉన్న మంచి సాక్ష్యాన్ని సైతము తీసివేయటానికి సాతాను ఎవరో ఒకరిని వాడతాడు. అందుకే క్రీస్తు నిమిత్తం మనకి శ్రమలు అనేవి వస్తాయి. మనం అవి ఓర్చుకోవాలి.